ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మన శరీరం అనేది పంచతత్వాలతో తయారు చేయబడింది. మన శరీరంలో కదలిక రావాలి, ముందు వెళ్ళాలి. మరి నడిపిస్తున్నటువంటి శక్తి ఎవరు? మన శరీరాన్ని కంట్రోల్లో పెడుతూ నడిపిస్తున్నటువంటి శక్తిని ఆత్మ అని అంటారు. ఆత్మను రకరకాల భాషల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పబడింది. ఆత్మ అంటాం, సోల్ అంటాం, స్పిరిట్ అని కూడా అంటాం. మనం వాడుక భాషలో ఆత్మ అని, ప్రాణం అని కూడా పిలుస్తూ ఉంటాము. పంచతత్వాలతో తయారు చేయబడినటువంటి మన యొక్క శరీరాన్ని ఆధీనంలో పెట్టి నడిపించేటువంటి శక్తి మన ఆత్మ అని తెలుసుకున్నారు. మన శరీరంలో ఆత్మ ఉండేటువంటి స్థానం ఇక్కడ, ఈ ప్లేస్ని భృకుటి అని అంటారు. మనం ఎవరైనా పరిచయం అడుగుతామనుకోండి, వారి పేరు అడుగుతాము, వారు ఉండే ఇంటి అడ్రస్ అడుగుతాము. మరి ఇంకో విషయం, మీ నాన్నగారి పేరేంటండి, వారి తండ్రి పేరు అడిగి మనం తెలుసుకుంటాము. అలాగే మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి మన యొక్క ఆత్మ. ఆత్మ యొక్క తండ్రి పరం ఆత్మ. ఆత్మ తండ్రి పరం ఆత్మ. ఆత్మ అనగా ఒక దివ్యమైన శక్తి, శరీరాన్ని కంట్రోల్లో పెడుతూ నడిపించగలిగేటువంటి ఒక పవర్. ఆత్మ తండ్రి పరమాత్మ, వారిని పరమాత్ముడు అని పిలుస్తాము. మరి అన్ని రకాల ఆత్మలు ఉంటాయంటే చూడండి, పాపాత్మ, పుణ్య ఆత్మ, దేవాత్మ, ధర్మాత్మ అనే రకరకాల ఆత్మలు. మన అందరం కూడా ఎవరమండి? మనుష్య ఆత్మలము. స్వర్గంలో దివ్య గుణాలు ఉండేటువంటి వారిని అంటారు దేవ ఆత్మ. మరి అనేక రకాల మనుషులైపోయారు, అనేక రకాల పద్ధతులు ఈ భూమిపైన అయిపోయాయి. ఒక డిసిప్లిన్ అనేది కొందరు మర్చిపోయారు. అలా డిసిప్లిన్ను మర్చిపోయినటువంటి వారిని ఒక మంచి డిసిప్లిన్లో తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి ఎన్నో రకాల ధర్మాలు అనేది వచ్చాయి. అలా ధర్మ స్థాపన చేయడానికి నిమిత్తమైనటువంటి వారిని ధర్మాత్మలు అని పిలుస్తాము. సన్యాస ధర్మ స్థాపకుడు ఆది శంకరాచార్య వారు ధర్మాత్మ రూపంలో వారి ధర్మాలని స్థాపన చేశారు. ధర్మం యొక్క అర్థం ఏంటంటే, ధర్మము అనగా ఆచరణ. ఒక మంచి ప్రిన్సిపల్స్ని ఒక ఆదర్శంగా తీసుకొని వారు ఎంచుకున్నటువంటి ఒక ధర్మాన్ని, ఆచరణలను ప్రతి ఒక్కరి జీవితంలో తీసుకురావాలి. వారిని కూడా ఈ మార్గంలో తీసుకొచ్చి ముందడుగు వేయించాలి అనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారిని ధర్మాత్మలు అని పిలుస్తారు. దేవాత్మ, ధర్మాత్మ. మనమంతా మనుష్య ఆత్మ. మరి మనుషులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, ధర్మాత్మలు కానివ్వండి, ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మిక శక్తిని నింపిన వారిని మనం పరమాత్మ అని పిలుస్తాము. పరం ఆత్మ. ఆత్మల్లోకెల్లా ఉత్తమమైనటువంటి వారు, గొప్పనైనటువంటి వారిని పరం ఆత్మ అని పిలుస్తాము. పరమాత్ముడు అనగా వారి యొక్క పూర్తి కర్తవ్య వాచక నామము పరమపిత శివ పరం ఆత్మ. పరమపిత శివ పరమాత్మ, ఇది భగవంతుడి యొక్క పూర్తి కర్తవ్య వాచక నామము. పరంపిత, పిత అనగా తండ్రి. మన ఆత్మకి తండ్రి పరమాత్ముడు. శివ అనగా కళ్యాణకారుడు, మంగళకారుడు. పరం ఆత్మ, ఆత్మలోకెల్లా ఉత్తమమైన ఆత్మ. అందుకే వారిని పరం ఆత్మ అని మనం పిలుస్తాము. పరమపిత శివ పరమాత్మ, ఇది పూర్తి కర్తవ్య వాచక నామము. అందుకే అంటుంటాం చూడండి, దేవాతి దేవుడు అని అంటాం, హర హర మహాదేవుడు అని కూడా అంటాము. దేవాతి దేవుడు అనగా అంత దివ్య శక్తులు ఉండేటువంటి దేవతలు మనం ఆదర్శంగా తీసుకొని ప్రతిరోజు పూజలు చేస్తూ ఉన్నాం. వారిలో కూడా అంత దివ్య శక్తిని నింపినటువంటి వారే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు అనగా జన్మ లేదు, మరణం లేదు,
కానీ మనందరి ఆత్మలకి వారు తండ్రి. వారి యొక్క స్వరూపము జ్యోతి బిందో స్వరూపము, పాయింట్ ఆఫ్ లైట్. పాయింట్ ఆఫ్ లైట్ అనేటువంటి ఆ పరమాత్మ మనందరి ఆత్మలకు తండ్రి అవుతారు. మరి మన ఎలాగైతే ఆత్మ స్థూల నేత్రాలకు కనపడదో, అదేవిధంగా ఆత్మ తండ్రి అయిన పరమాత్ముడు కూడా మనం ఈ స్థూల నేత్రాల ద్వారా చూడలేము. ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రకృతి ఉంది చూడండి, ప్రకృతిలో గాలి వీస్తూ ఉంది, మనం ఆక్సిజన్ని పీల్చుకుంటున్నాం, కొద్దిసేపు ఊపిరాడలేదనుకోండి ఏమైపోతుంది, మైండ్ మొత్తం రెస్ట్లెస్ అయిపోతుంది. ఊపిరాడకపోతే మనం ఉండగలమా? ఉండలేము ఎక్కువసేపు. మరి ఎలాగైతే ప్రకృతి ద్వారా యొక్క ఆక్సిజన్ని మనం చూడలేము, కానీ ఫీల్ అవ్వగలుగుతాం. అదేవిధంగా ఆత్మను మనం కంటి ద్వారా చూడలేము, కానీ ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప దివ్యమైన శక్తి. ఆ గొప్ప దివ్యమైనటువంటి శక్తి మన శరీరంలో ఉంటూ పూర్తి మన శరీరాన్ని తన ఆధీనంలో పెట్టుకొని నడిపిస్తూ ఉంది. మరి మన శరీరంలో ఉండేటువంటి శక్తి పేరు ఆత్మ. మన ఆత్మకు తండ్రి పరమాత్మ. మరి దేవతలు అనగా సత్యయుగంలో, త్రేతాయుగంలో దైవీ కులంని పరిపాలించినటువంటి వారిని దైవాత్మ అని అంటారు. మరి అనేక రకరకాలుగా డిఫరెన్సెస్ ఉండేటువంటి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరిని ఒక మార్గంలో తీసుకురావాలి, ఆధ్యాత్మిక పరంగా నడిపించాలి, అందరిలో యూనిటీ తీసుకురావాలి అనే ఒక మంచి పాజిటివ్ నేచర్తో ధర్మాల్ని స్థాపించినటువంటి వారిని ధర్మాత్మ అని అంటారండి. అలా దైవాత్మ వేరు, ధర్మాత్మ వేరు, మనుష్యాత్మ వేరు, పరమాత్మ వేరు. మరి ఈ డిఫరెన్స్ని మీరు ఈరోజు స్పష్టంగా తెలుసుకున్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది మన మనసు యొక్క ఏకాగ్రతను పరమాత్ముడి యందు ఎలా లగ్నం చేయాలి. ఏకాగ్రత అనేది ఎప్పుడైతే భగవంతుడి యందు మనం లగ్నం చేస్తామో అప్పుడు వారిలో ఉండేటువంటి దివ్యమైన అద్భుతమైన శక్తులు మనలో తయారవుతాయి. అలాంటి అద్భుతమైన శక్తుల్ని మనలో తీసుకొని వచ్చి ఆచరణలో తీసుకొని వచ్చినప్పుడే మనం కూడా వారి సమానంగా తయారవుతాము. మరి భగవంతుడి సమానంగా అవ్వాలి అంటే ఎలాంటి విషయంలో అవ్వాలి? భగవంతుడు అనగానే మనందరికీ ముందు గుర్తొచ్చేది వాళ్ళలో ఉండేటువంటి పవర్. భగవంతుడిని ఏమంటాం మనం? సర్వశక్తివంతుడు. అన్ని రకాల దివ్యమైనటువంటి శక్తులు సంపూర్ణంగా ఉన్నటువంటి వారు అని అర్థం. మరి సర్వశక్తివంతుడైన ఆ పరమాత్మలో ఉన్న దివ్యమైన శక్తుల్ని మన నిజ జీవితంలో తీసుకురావాలి, ఆచరణలో మనం తీసుకురావాలి అంటేనే దానికున్న ఏకైక సాధన రాజయోగ మెడిటేషన్ సాధన చేయటం. మనసు యొక్క ఏకాగ్రత ఒక భగవంతుడి యందు లగ్నం చేయటంతో సర్వశక్తివంతుడైన ఆ పరమాత్ముడి ద్వారా మీరు శక్తిని తీసుకోగలుగుతారు. ఆ పవర్ని మీలో కూడా తయారు చేసుకోగలుగుతారు. వారి నుండి శక్తిని తీసుకొని మీరు కూడా అలాంటి పవర్ని తయారు చేసుకోవాలి. ఆ యొక్క సాధనమనే రాజయోగ సాధనమని చెప్పబడుతుంది. అభ్యాసము ద్వారా మనలో పెరిగేది అనుభవం. మరి ఎక్స్పీరియన్స్ని చేయాలి అంటే పద్ధతుల్ని మనం నేర్చుకోవాలి. రాజయోగ సాధన ఎలా చేయాలి అంటే స్వయాన్ని నేనొక ఆత్మ తండ్రి పరమాత్మ, ఆ పరమాత్ముడి యొక్క నామము, రూపము, నివాస స్థానం, కర్తవ్యము, పరమాత్మలో ఉండే గుణాలు, వాటి యొక్క సంపూర్ణ పరిచయం అనేది ముందు మనలో పెరగాలి. వారి యొక్క పూర్తి సంపూర్ణ పరిచయం ఎప్పుడైతే మనలో పెరుగుతుందో అప్పుడే మన యొక్క మనసు యొక్క సంబంధాన్ని సహజమైన రీతిలో భగవంతుడితో జోడించుకోగలుగుతాము. భగవంతుడితో సహజంగా ఆ సంబంధాలు జోడించుకున్నప్పుడే ప్రతి అడుగులో ఈశ్వరుడు నాకు ఉన్నాడు, వారి శక్తి నాకు నడిపిస్తుంది అని దివ్యమైన అనుభవం మనం చేయగలుగుతాం. అనుభవం అనేది ఎలాంటిది అంటే ఇప్పుడు చూడండి, షుగర్ ఎలా ఉంటుంది అని ఎవరైనా అడగగానే ఒక్క నిమిషంలో చెప్పేస్తాం, తీయగా ఉంటుంది. అలాగే కారం ఎలా ఉంటుంది అంటే చెప్పేస్తాం, అది కారంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. మరి అలాగే మనం నోట్లో వేసుకోగానే ఆ యొక్క స్వీట్నెస్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం ప్రతి ఒక్కరికి మనం చెప్పగలుగుతాము. అనుభవం అనేది ఏంటి అంటే ముందుగా
మనను మెంటల్గా రిలాక్స్గా మనం పెట్టగలుగుతుంది. మనం మెంటల్గా రిలాక్స్గా ఉండడమే దాన్ని అంటారు అనుభవం చేయడము. ఒకటే ఒక ఆధ్యాత్మిక మార్గం ఎలాంటిదంటే మిమ్మల్ని మెంటల్గా రిలాక్స్గా పెట్టగలుగుతుంది. దాన్ని అంటారు టెన్షన్ ఫ్రీ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయించగలుగుతూ ఉంటుంది. మరి టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీ లైఫ్ది మీకు తయారు కావాలి. దానికోసమే ఆధ్యాత్మిక క్షేత్రంలో మనమంతా నేర్చుకోవాల్సినటువంటి పద్ధతి మెడిటేషన్. మనం నిత్యం చేయాలి, పరమాత్మని స్మృతి చేయాలి. ఎంత ఎక్కువ మెడిటేషన్ చేస్తామో మనం రిలాక్స్గా కాగలుగుతాం. మనం రిలాక్స్ కావడం అంటే మనం ఫిజికల్ బాడీతో పాటు మన యొక్క మైండ్ రిలాక్స్ అయ్యేది మనం పాస్ట్ టెన్స్ని మర్చిపోయినప్పుడే. మరి ఎప్పుడూ కూడా అతిగా ఆలోచించడం, వేస్ట్ మాట్లాడడం, వ్యర్థ సమాచారంని స్వీకరించడం, ఇలాంటి వాటితో మన మనసు ఎప్పుడైతే డిటాచ్ అయిపోతుందో అప్పుడు మనకు మెంటల్ రిలాక్సేషన్ అనేది సహజంగా వస్తుంది. రాజయోగ సాధన ద్వారానే అలాంటి అనుభవం మనం చేయగలుగుతాం. ముందుగా మెడిటేషన్లో మనకు కావాల్సింది స్వయం యొక్క పరిచయం. స్వపరిచయంలో మీరు తెలుసుకున్నారు, నేనొక ఆత్మను. నా ఆత్మ ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక దివ్యమైన శక్తి. ఆత్మలు ఎన్ని రకాలు ఉంటాయి అంటే శరీరాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఆత్మ. ధర్మాన్ని స్థాపించడానికి నిమిత్తులైనటువంటి వారిని ధర్మాత్మ అని అంటారు. దేవతాయుగంలో వారి యొక్క దివ్య గుణాలతో సత్యయుగాన్ని, త్రేతాయుగాన్ని పరిపాలించినటువంటి వారిని దేవాత్మ అని అంటారు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకి గొప్ప శక్తిని ఇస్తూ మంచి మార్గంలో నడిపించినటువంటి వారిని అంటారు పరమాత్మ. మరి అదే ఆ పరమాత్ముడి యొక్క స్మృతిలో మనం నిత్యం ఉంటూ వారి యొక్క శక్తిని మనం తీసుకొని ఆచరణలో మనం తీసుకురావాలి. ఎప్పుడైతే శక్తిని తీసుకొని ఆచరిస్తామో అప్పుడే మనకి దివ్యమైన అనుభవాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మన నిజ జీవితంలో దివ్యమైన అనుభవాలు పెరగాలి. ప్రతి అడుగులో భగవంతుడు నాకు ఉన్నాడు అనేటువంటి శక్తిని మనం ఫీల్ అవ్వాలి. దాన్ని అనుభవం చేయడం అని అంటారు. అనుభవం అంటే స్వయాన్ని ఫీల్ చేసుకోవడం, దానిలో మగ్నం అయిపోవడం. భగవంతుడి ప్రేమలో ఎప్పుడైతే మనసు లగ్నం అవుతుందో అప్పుడు మనకన్ని ప్రపంచంలో ఉండేటువంటి వ్యర్థ దృశ్యాలు, వ్యర్థ చింతన అనేది శాశ్వతంగా మన నుండి దూరం అవుతూ ఉంటుంది. మెంటల్గా రిలాక్స్ అవ్వడమే రాజయోగ అభ్యాసం యొక్క పద్ధతి. అలాంటి పద్ధతిని మనం ఆచరిస్తూ మనం మెంటల్గా రిలాక్స్గా ఉంటూ భగవంతుని యొక్క స్మృతిలో ఉంటూ మన యొక్క లైఫ్లో ఎదురవుతున్న ప్రతి సమస్యని కూడా తేలిగ్గా తీసుకోవడం, దాన్ని అంటారు అనుభవం చేయడం. అనుభవిశాలి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా తయారవుతూ ఉంటారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అనుభవిశాలి అవ్వాలి అంటే భగవంతుడి పరిచయాన్ని తెలుసుకొని నిత్యం వారి స్మృతిలో ఉంటూ దాన్ని ఆచరణలో తీసుకొని రండి. ఎంత ఎక్కువ వారి స్మృతిలో ఉంటారో ఆచరణలో తీసుకొని వస్తారు. ప్రతి అడుగులో వారు నా వెంట ఉన్నారు అనేటువంటి ఒక పవర్ అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. దాన్నే అంటారు పరమాత్ముడి యొక్క మద్దతు అంటే సహాయం. పరమాత్ముడి యొక్క సహాయం యొక్క ఎక్స్పీరియన్స్ చేయాలి. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం అనేది ఒక స్పిరిచువల్ పవర్, ఒక ఎనర్జీని మనలో డెవలప్ చేస్తుంది. నాకు భగవంతుడు ఉన్నాడు అనే ఒక స్మృతియే మనలో స్పిరిచువల్ ఎనర్జీని పెంచుతూ ఉంది. భగవంతుడి యొక్క తోడు నాకు ఉంది అనేది ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి అడుగు మనతో వేయిస్తూ ఉంది. ఈ స్మృతి మరియు ఆ యొక్క ఎనర్జీ మనలో పెరగాలి. అప్పుడే ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ఎన్నో అడుగులు వేస్తూ ప్రతి అడుగులో భగవంతుడు తోడు యొక్క అనుభవం చేస్తూ మన ఒక యోగి ఆత్మగా తయారు కావచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ముందడుగు వేయాలి అంటే మీ యొక్క డిఫరెన్స్ని ఈరోజు ఎపిసోడ్లో మీరు తెలుసుకున్నారు. స్వపరిచయం తెలుసుకున్నారు. స్వయం యొక్క ఆత్మ తండ్రి ఎవరు, ఆ తండ్రికి మన ఆత్మకున్న సంబంధం ఎలాంటిది,
ఈ భూప్రపంచంలో కొన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏ ఒక్కరు కూడా సంబంధం లేకుండా ఒక్కరికొక్కరు జ్ఞాపకం వస్తారండి? ఎవరు రారు. ఆ వ్యక్తి మీకు గుర్తొచ్చారు అంటే వారికి మీకు మధ్య ఉన్న సంబంధమే ఆ మనిషి మీకు గుర్తొచ్చేలాగా ప్రేరణ దొరికింది. మనం ప్రతి అడుగులో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, లేదు మనసు భారంగా ఉంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది భగవంతుడే. దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, వారి యొక్క రక్షణ నాకు ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఆ యొక్క మనందరినీ కూడా శక్తివంతంగా మార్చటానికి, ఈ మార్గంలో ముందడుగు వేయించటానికి ఒక ఆదర్శం అవుతుంది. భగవంతుడి తోడు యొక్క అనుభవం చేయాలి అంటే వారు నాకు ఉన్నారు అనేటువంటి స్మృతి ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. ఒక పసిపిల్లోని చూడండి, ఎంత హాయిగా ఉంటారు. ఒకసారి ఒక బస్సు నీళ్ళలో పడిపోయిందనమాట. అయితే ఆ బస్సులో ఉన్న పిల్లలందరూ ఏడుస్తున్నారంట. కానీ ఒక పసిపిల్లోడు మాత్రం ఆయన చేతిలో ఉన్న బాల్ పట్టుకొని ఆడుకుంటున్నాడంట. అయితే చాలామంది ఆ బస్ తీయడానికి వచ్చిన వారు ఆ చిన్న పిల్లోని చూసి ఆశ్చర్యపోయారు. అందరూ ఏడుస్తున్నారు బాబు, మీరు ఒక్కరు మాత్రం బాల్తో ఆడుకుంటున్నావు, నీకేం భయం కాలేట్లా? భయపడకుండా ఇంత హాయిగా ఎలా ఉన్నావు అంటే ఆ పిల్లోడు స్మైల్ ఇచ్చి ఏమన్నాడంటే, అంకుల్ ఎందుకు ఏడుస్తలేనో తెలుసా అంటే, ఎందుకు ఏడవట్లేదు, నీకు ఎందుకు భయం కావట్లేదు అంటే, ఆ బస్ డ్రైవర్ మా డాడీ అని చెప్పాడంట. ఆ బస్ డ్రైవర్ మా డాడీ అన్నప్పుడు నాకేం భయం, అందుకే బాల్తో ఆడుకుంటున్నాను. అంటే భగవంతుడు కూడా మనకి తండ్రి సమానమైన వారు, మన ఆత్మకి తండ్రి. భగవంతుడి యొక్క తోడు నాకు ఉంది అనేటువంటి ఒక స్మృతి మన యొక్క కాన్షియస్ మైండ్లో స్పిరిచువల్ ఎనర్జీని పెంచుతూ ఉంది. స్పిరిచువల్ ఎనర్జీ ఎప్పుడైతే మన మైండ్కి దొరుకుతుందో ఆ యొక్క శక్తి అనేది మనం రిసీవ్ చేసుకుంటామో, వారి యొక్క తోడు, వారి యొక్క శక్తి అనేది ఆధ్యాత్మిక క్షేత్రంలో మనతో ఎన్నడుగులు వేస్తూ ఉంటుంది. మనం సక్సెస్ కావాలి, ఈ మార్గంలో ముందుకు నడవాలి, ఎన్నో సేవలు చేయాలి అంటే మనందరూ కూడా నిజ జీవితంలో భగవంతుడి ద్వారా సహాయం తీసుకునేటువంటి పద్ధతిని నేర్చుకోవాలి. అప్పుడే మనం చాలా ఆదర్శవంతంగా తయారు కాగలుగుతాం, ఎన్నో సేవలు చేయడానికి మనం నిమిత్తులు అవ్వగలుగుతాం. చూడండి, అంత పసిపిల్లోడైనా కానీ ఏ విషయంలో టెన్షన్ రాకుండా ఇంత కూల్గా ఉన్నాడు. ఆ చిన్న పసిపిల్లోడు కూడా మనకు ఒక పాఠమే కదా నేర్పించింది. అలాగే అందుకే అంటుంటారు చూడండి, పసిపిల్లలను చూడగానే వారిని చూసి నేర్చుకోవాలండి. ఏ టెన్షన్ లేకుండా ఎంత హాయిగా ఉన్నారు అంటే ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ మనందరికీ ఏం నేర్పిస్తుంది? మీరు కూడా పసిపిల్లోళ్ళలాగా భగవంతుడు నాకు ఉన్నాడు, వారు ఉండగా నాకేం బాధ, పరమాత్మ నా వెంట ఉన్నారు, వారి శక్తి నాకు కాపాడుతుంది. మరి వారి యొక్క శక్తి నాకు ఉండగా నేను జీవితంలో ఏ విధమైనటువంటి ఓటమి అనేది లేకుండా ప్రతి అడుగులో విజయం మాత్రమే సంపాదించగలుగుతాను అనేటువంటి ఒక ఫీలింగ్, ఒక పవర్ అనేది ఆధ్యాత్మిక క్షేత్రంలో మనను ముందుకు తీసుకెళ్ళగలుగుతూ ఉంటుంది. మరి పరమాత్మ అనగా ఆత్మకు తండ్రి, వారి ద్వారా మనం సర్వ సంబంధాల అనుభవం చేయగలుగుతాము. ఎక్కడైతే సర్వ సంబంధాల అనుభవం అనేది ఉంటుందో అక్కడ టోటల్గా టెన్షన్ నుండి ఫ్రీ అయి మనం ప్రశాంతకరమైనటువంటి జీవితంలో ఎలా జీవించవచ్చు, అది ఎలా సాధ్యపడుతుంది అనేటువంటి ఒక ఉదాహరణ స్వరూపులుగా మనం తయారవుతాం. అలా ఉదాహరణ స్వరూపులుగా అవుతూ మనం ఇతరులను కూడా ఈ మార్గంలో తీసుకురాగలగాలి. వారి కోసం కూడా మనం ప్రేరణ ఇచ్చేటువంటి ఒక ఎగ్జాంపుల్ కావాలి. అదే ఈ మార్గంలో మనమంతా నేర్చుకుంటున్నాం, ఇతరులకు కూడా నేర్పిస్తూ ఉన్నాము. అలా శక్తిప్రదమైనటువంటి అనుభూతుల ద్వారా పరమాత్ముడి తోడు యొక్క అనుభవం ద్వారా ముందడుగు మనం వేయాలి. ఎలాగైతే ఒక ఓషన్లో అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయో అదేవిధంగా భగవంతుడిలో కూడా సుఖము, శాంతి, పవిత్రత, ప్రేమ, శక్తి అనేటువంటి యొక్క డివైన్ వర్చ్యూస్, సముద్రమంత పవర్స్ ఒక భగవంతుల్లో మాత్రమే ఉంది. అలా సముద్రమంత పవర్స్ భగవంతుల్లో ఏవైతే ఉన్నాయో అవి మన నిజ జీవితంలో రావాలి. దానికోసము మనం నిత్యం పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉండాలి. పరమాత్మ స్మృతిలో ఉంటూ మన యొక్క సమయాన్ని
వారి యొక్క స్మృతిలో మనం కేటాయించినప్పుడే ఈశ్వరుడైన పరమాత్మలో ఉండేటువంటి శక్తుల్ని మన నిజ జీవితంలోకి తీసుకురాగలుగుతాము. నామము, రూపము, తర్వాత నివాస స్థానము, పరమాత్ముడి యొక్క నివాస స్థానము, పరంధామము, వారి యొక్క దివ్యమైనటువంటి కర్తవ్యములో ఇంప్యూర్గా ఉండే ఆత్మలందరినీ కూడా ప్యూరిఫై చేయడం, అపవిత్రంగా మారిన ఈ సృష్టిని పవిత్రంగా మార్చటం, పరమాత్మలో ఉండేటువంటి గుణాలు, ప్రేమ సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్ర సాగరుడు. సాగరం అనగా అన్లిమిటెడ్గా ఉండేటువంటి వారి పవర్స్ని మన నిజ జీవితంలో తీసుకువచ్చి మనం ప్రతి ఒక్కరిని కూడా పరమాత్ముడు నేర్పించినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందడుగు వేయాలి. మరి ముందడుగు వేసినప్పుడే మన జీవితంలో గొప్ప అనుభవాల్ని మనం తయారు చేసుకొని ఎంతో ముందుకు కొనసాగవచ్చు. ఇది ఈరోజు ఎపిసోడ్లో స్వపరిచయం, పరమాత్మ పరిచయం గురించి స్పష్టీకరణ తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది, మీతో పాటు మనందరం చేయాల్సింది, మన యొక్క ఏకాగ్రత శక్తిని పెంచుకోవాలి, కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేసుకోవాలి. మెడిటేషన్ అంటేనే మనలో కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేసుకోవాలి. మనలో ఎంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఏకాగ్రత శక్తి ఉంటుందో, ఈజీగా మనసు అనేది భగవంతుడి యందు లగ్నం అవుతుంది. భగవంతుడి యందు ఎంత ఎక్కువ మనసు లగ్నం అవుతుందో వారి శక్తి ద్వారా మనం నిత్యం ఎన్నో లాభాల్ని పొందవచ్చు. మరి అనేక రకాల లాభాలు ఎన్నో ఉంటాయి. అందులో గొప్ప లాభాలు అష్టశక్తుల యొక్క అనుభవం మనం చేయవచ్చు. మరి ఆ 8 పవర్స్ మన నిజ జీవితంలో రావాలి. దానికోసం చేయాలి రాజయోగ అభ్యాస సాధన. మరి ఇది పరమాత్ముడి యొక్క పరిచయంలో మనం ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకున్నాము. మన సాధన చేస్తూ వారి స్మృతిలో ఉంటూ 8 రకాల శక్తుల్ని మనం పొందాలి. అదే మన యొక్క ఆదర్శంగా తీసుకోవాలి. రాజయోగ సాధన చేస్తూ శక్తుల్ని సంపాదించుకొని శక్తివంతులుగా మనం మారాలి. అదే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి గొప్ప అంశం. పరమాత్ముడితో సర్వ సంబంధాలు జోడిస్తూ వారి నుండి అష్టశక్తిని మనం పొంది మన నిజ జీవితంలో ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం మారాలి. అప్పుడే మనం కూడా పరమాత్ముడి సేవలో మన జీవితాన్ని ఆదర్శంగా మార్చుకున్న వారిని అవుతాము. పరమాత్ముడి యొక్క కార్యము అనగా ఈ సృష్టిని గొప్ప పరివర్తన కార్యంగా మార్చటము. ఎప్పుడైతే సృష్టిలో పరివర్తన రావడము అనగా ప్రతి ఒక్క ఆత్మలో దాగున్న విషయ వికారాల ప్రభావం, దుఃఖము, అశాంతి యొక్క ప్రభావం నుండి స్వయం ముక్తులవుతూ ఇతరులను కూడా ముక్తులుగా చేస్తూ జీవన ముక్తి స్థితి యొక్క అనుభవాన్ని మనం ప్రాక్టికల్గా చేయాలి. జీవన ముక్త స్థితి యొక్క ప్రాక్టికల్ అనుభవం అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి వారు స్వర్గంలో ఉండేటువంటి దేవతలు. మరి స్వర్గంలో ఉండేటువంటి దేవతలు అనగా వారి జీవితంలో దుఃఖం లేదు, అశాంతి లేదు, టెన్షన్ లేదు, ఇరిటేషన్ లేదు, కాంపిటీషన్ లేదు, చింత లేదు. అలాంటి మంచి స్పిరిచువల్ ఎనర్జీ యొక్క ఎక్స్పీరియన్స్ చేయడమే దాన్ని అంటారు జీవన ముక్త స్థితి యొక్క అనుభవాన్ని చేయడం. అది సాధ్యపడేది నిత్యం పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉండడము. ఎంత ఎక్కువ పరమాత్మ స్మృతిలో ఉంటామో, శక్తిని తీసుకుంటామో, అప్పుడే అలాంటి అనుభవములు మనం చేయవచ్చు. అలాంటి అనుభవీ మూర్తులు పరమాత్ముడి యొక్క కార్యంలో గొప్ప అద్భుతాలను చూయించగలుగుతారు. ఇతరులను కూడా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మార్చిదిద్దగలుగుతారు. మరి ఆత్మ, పరమాత్మలో ఉండేటువంటి శక్తులేంటి? పరమాత్మ ఏ విధంగా ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్క ఆత్మకు తండ్రి అవుతాడు? ఎన్ని రకాల ఆత్మలు ఉంటాయి? పరమాత్ముడి యొక్క స్మృతి ద్వారా దొరికేటువంటి లాభాలు ఏంటి, ప్రాప్తులు ఏంటి అనేటువంటి గొప్ప అంశాల గురించి ఈరోజు ఎపిసోడ్లో మనం చాలా గొప్ప దివ్యమైన విషయాల గురించి చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో ఇలాంటి గొప్ప దివ్యమైనటువంటి అంశం గురించి చర్చించుకుందాము. అప్పటి వరకే ఓం శాంతి.
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.